రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సరికొత్త రవాణా సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. అంతర్జాతీయ వేదికలపై ఏపీ పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూనే దేశీయంగా రాష్ట్రంలో జల, భూతల రవాణా వ్యవస్థలను సమూలంగా మార్చేసేలా సరికొత్త ప్రతిపాదనలు చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్ తోనూ, అలాగే మాస్కో రవాణా మంత్రి వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ తోనూ మంత్రి లోకేష్ విడివిడిగా అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించారు. దేశంలో ఎలక్ట్రిక్ రివర్ మెట్రో ప్రాజెక్టుల ప్రారంభం, ఏఐ ఆధారిత రవాణా నియంత్రణ, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రష్యా సాంకేతికతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. భారతదేశంలో అంతర్గత జల రవాణా, స్మార్ట్ ఫ్లీట్ నిర్వహణను సరికొత్త పుంతలు తొక్కించేందుకు జాతీయ జల రవాణా మార్గాల్లో ఒక ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్ను మంత్రి లోకేష్ కోరారు. హైటెక్ క్లస్టర్లు, శాటిలైట్, ఇస్రో మౌలిక సదుపాయాల సమీపంలో రాబోయే హైటెక్ క్లస్టర్లలో జాయింట్ స్మాల్ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ సదుపాయాన్ని నిర్మించాలి. గ్రీన్ ఎనర్జీ, భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా భారీ పరిశ్రమల కోసం గ్రీన్ హైడ్రోజన్, అమోనియా పైలట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, అటానమస్ సీ షిప్ యార్డు, తీర ప్రాంత పర్యవేక్షణ కోసం ఏఐ విశ్లేషణలు అందించడంతో పాటు క్వాంటమ్ వ్యాలీ ఫ్రేమ్వర్క్ కింద అధునాతన సైబర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ వ్యవస్థలను దేశవ్యాప్తంగా అమలు చేయడంలో భాగస్వామ్యం వహించాలి. ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ఏపీ పోర్టుల ద్వారా వచ్చే ముడి సరుకును ఉపయోగించి సిమెంట్, వ్యవసాయ రంగాల కోసం కాగితపు ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీకి సహకరించాలి. దీనిపై స్పందించిన సిస్టమా ప్రెసిడెంట్ తాగిర్ సిట్ దేకోవ్ ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ ఎకోసిస్టమ్, ఎస్ఎంఈ ఫైనాన్సింగ్ వంటి సేవలను తాము ఇప్పటికే అందిస్తున్నామని చెప్తూ మంత్రి లోకేష్ చేసిన సరికొత్త ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.